మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ మండల పరిషత్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. బడికి వచ్చే విద్యార్థుల చేత ఉపాధ్యాయులు టాయిలెట్స్ క్లీన్ చేయిస్తున్నారు. ప్రశ్నిస్తున్న పిల్లల తల్లిదండ్రులపైన ఉపాధ్యాయులు ఎదురుదాడి చేస్తున్నారు. పిల్లలను కొడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన చోట ఇలాంటి పనులు చేయించడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బయ్యారం మండలం మహబూబాబాద్ జిల్లా గ్రామ పంచాయతీ పక్కన చిన్న స్కూల్ మాది. ఆ పక్కన ఆ స్కూల్లోనే మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఒకళ్ళు 5th క్లాసు, ఒకళ్ళు 3rd క్లాసు. సార్లు 9:30 కాంది స్కూల్లోకి రారు. అదేందని సార్ అని మనం అడిగినాం అనుకో, పెద్దలు అడగగానే ఏదో ఒకటి సీరియస్ అవుతారు. పిల్లగాళ్ళు బడి స్థలాలు తీయాల, లెట్రూమ్ బాత్రూమ్లు రోజు గడిగిస్తారు. వాళ్ళకున్న పని అదే, ఆ లెట్రూమ్ బాత్రూమ్లు గడిగిస్తారని ఈరోజు మేము ఇట్లా విలేకరులను పిలిచి చెప్తే వాళ్ళు వీడియోలు తీసి పెట్టారు. దీన్ని గట్టిగా పరిగణలోకి తీసుకోండి. అందులో ఒకటి స్కూల్ మొత్తం బురద ఉన్నది. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. 5th క్లాస్ నుంచి 1వ తరగతి నుంచి 5th క్లాస్ మటుకు ఒకటే లెసన్ ఉంటుంది. గట్టిగా ఎవరైనా పేరెంట్స్ పోయి అడిగితే గట్టిగా దుమాయించి మాట్లాడుతుంటారు. 5 టీచర్లు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్దామన్నా వాళ్ళకే సోయినేటట్లేదు. దీనికి